ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రైవేటు వాహనదారులు పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుని రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరుణక్కనగర్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా సిఐ వేణుచందర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇందులో భాగంగా గల్లీ గల్లీని ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని కోరారు. యువత అతివేగంతో వాహనాలను నడపొద్దంటున్నారు. అలాగే ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. అలాగే చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. కార్డన్ సెర్చ్లో భాగంగా సరైన పత్రాలు లేని 15 బైకులు, 4 ఆటోలు, పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుని వీఐపీ కాన్వాయ్ లాగా రోడ్లపై తిరుగుతున్న నెంబర్ ప్లేట్స్ లేని 3 వెర్నా కార్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. వాడల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్డన్ సెర్చ్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో కమిషనర్ రామగుండం సార్ ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల ఆదేశాల మేరకు, మరి ఏసీపీ గారు జైపూర్ ఆదేశాల మేరకు ఈరోజు మా 3 పోలీస్ స్టేషన్ సంబంధించింది భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ సిబ్బందితోని శ్రీరాంపూర్ ఏరియాలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో వర్ణా వెహికల్కి సంబంధించిన 3 వెహికల్స్ పోలీస్ సైరన్తో ఉన్నాయి. అంటే వర్ణ సేమ్ వెహికల్స్ 4 వెహికల్స్ ఉండే, ఒకటి మిస్ అయింది. 3 వెహికల్స్ మాత్రం దొరికినాయి. ఇది కాన్వాయ్ లాగా సైరన్ రూట్లో పోతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పొద్దున ఎర్లీ మార్నింగ్ మా సిబ్బందితో, మా ఎస్ఐలతో నేను ఈరోజు 4:30 నుండి 6:30, 7 వరకు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో 3 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్, విత్ సైరన్, పోలీస్ సైరన్తో వాళ్ళ వెహికల్ ఇంటి ముందు పార్క్ చేయడం జరిగింది. దాంతో 5 ఆటోలు, 15 బైకులు ఇవి వెరిఫై చేస్తున్నాం. దీనిలో వితౌట్ నంబర్ ప్లేట్లు, వితౌట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చెక్ చేసి ఈరోజు మార్నింగ్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేయడమా లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాయడమా అనేది చేసుకొని ఈరోజు ఈ అన్నీ టోటల్గా 3 వెహికల్స్ సీజ్ చేసినాము, ఈ బైకులు సీజ్ చేసినాము, ఆటోలు కూడా సీజ్ చేసినాము. దాని ప్రకారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రశ్నించే గొంతును అనగదొక్కడానికే ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషాపై దాడి చేశారని ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ సుధాకర్, కోర్ కమిటీ సభ్యులు రాముగౌడ్, మజీద్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. నయీం పాషా జిల్లాలో జరిగే అనేక అవినీతి కుంభకోణాలను వెలికితీస్తున్నారని, తప్పు చేస్తున్న అధికారులను ప్రశ్నించడం జరుగుతుందన్నారు. కక్ష సాధింపు ధోరణితోనే ఇతనిపై దాడి చేశారని ఆరోపించారు. భూమి సమస్య ఉందని 2 వ్యక్తులు వచ్చి అడగడంతో తాను ఇలాంటి వాటికి రానని చెప్పినా వినిపించుకోకుండా తీసుకెళ్లి మరో 3 కలిసి దాడి చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని, తాము శాంతియుత మార్గంలో అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. శాంతియుతంగా వెళ్తున్నప్పటికీ తమపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. నయీం పాషాకు తమ పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి దాడులు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. నయీం పాషాపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని, ఈ కేసులో ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమను పట్టించుకోవడం లేదని, తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో రామగుండం సిపిని కలిసి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. పోలీసులు నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషాపై దుండగులు చేసిన దాడిని ఖండిస్తూ మా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వచ్చింది. మేము ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు. మీ మీడియా తరఫున ప్రజలకి మెసేజ్ ఇవ్వడానికి వచ్చాం. ఎవరైతే దుండగులు దాడి చేశారో వారిని హెచ్చరించడానికి వచ్చాం ఇక్కడికి. మీరు ఎంత చేసినా, మా కార్యకర్తని కొట్టినా, జైళ్లలో పెట్టినా ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదు. ఎందుకంటే
ఆర్టీఐ యాక్ట్ని దాన్ని ముందు పెట్టుకొని దానితోటి సమస్యలు పరిష్కరిస్తూ ఒక 10 సంవత్సరాలు ప్రజల్లో పనిచేసిన తర్వాతనే మా అధినాయకుడు కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టారు. ఆయన బాటలోనే ఇక్కడ పనిచేస్తున్న మా జూనియర్ కేజ్రీవాల్, నయీం పాషా, వీరు ఎన్నో సమస్యల మీద స్పందించడం జరిగింది. చాలా సమస్యలు, వందలాది సమస్యలు. సో వాటిని అడ్డుకోవడానికి మొన్న ఆయన మీద దాడి చేయడం జరిగింది. కొద్దిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కానీ మేము చెప్తున్నాం, ఈ లాఠీలు, తూటాలకు, దెబ్బలకు వీటికి మేము ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టినా భయపడదు. అలాగే పనిచేస్తాం. మేము ఈట్గా జవాబు పత్తెర్సే దేంగే, దీని జవాబు మరొక గట్టిగా ఇవ్వగలుగుతాం కూడా. కానీ ముందు వార్నింగ్ ఇస్తున్నాం, దాడులు మానుకోండి, మీరు సరి చేసుకోండి, మంచి పనులు చేయండి. ఇక్కడ ఏది అవకతవకలు జరుగుతున్నాయో అధికారుల దగ్గర కానీ ఇంకెక్కడన్నా కానీ వాటిని ఎప్పుడు నిలదీస్తూనే ఉంటాం. మేము ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తూనే ఉంటుంది. మీరు ఒక్కళ్ళని కొడితే ఆగదు. ఇక్కడ వందలాది మంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఇంకా తయారై ఈ సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తారని చెప్పి మీ ద్వారా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు, పర్టికులర్గా పోలీస్ వ్యవస్థ, ఇక్కడ సిఐ సరిగ్గా దానికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దానికి ఎందుకంటే తన చేస్తున్న తప్పులను కూడా బయటపెట్టడం జరిగింది నయీం పాషా. అలాగే డీసీపీ సరిగ్గా స్పందించాలా. నేను కమిషనర్తో మాట్లాడాను, తను చూస్తా అన్నా కానీ మరొకసారి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో కనుక ఈ కేసు ఉంటే నడవదు. దుండగులు బయట తిరుగుతున్నా, దాడి చేసిన వారు తెలిసినా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇంకా అన్ని వివరాలు ఉన్నా కానీ వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరున్నారో కూడా చెప్పకుండా ఈరోజు కనీసం సీసీటీవీలు కూడా, ఫుటేజ్ కూడా చూపని పరిస్థితి కనబడుతుంది. అందుకనే కమిషనర్ గారిని కలిసి దీని మీద సరైన పద్ధతిలో జరగాలని చెప్తున్నాం. సపోజ్ అక్కడ కూడా సరిగ్గా జరగకపోతే మాత్రం డీజీపీ దగ్గరికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను లేవనెత్తాం. ఎందుకంటే మా కార్యకర్త మీద ఒక చెయ్యి వేస్తే మాత్రం ఖబర్దార్, మీ మీద ఎన్ని చేతులు పడతాయి గుర్తుంచుకోండి అని చెప్పడానికే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ మరొకసారి మా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకి మద్దతు ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే అన్ని సమస్యలు ఇచ్చి పెడుతున్నారు కాబట్టి. నయీం పాషా, అలాగే ఇక్కడ మనకి నాగేంద్ర ప్రసాద్ జిల్లా ప్రెసిడెంట్, మిగతా కార్యకర్తలను చాలా కష్టపడి ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నారు. వారికి మద్దతుని ఇవ్వాల్సిందిగా మీ తరఫున కోరుతున్నాను. ఇదే నెల 18వ తారీఖు రేగుండ వెంకటేష్ మరియు సాయి తేజ ఇద్దరు పర్సన్లు నన్ను ఇంటికి వచ్చి, అంటే ఫోన్లో కాంటాక్ట్ అయిన తర్వాత కూడా అవాయిడ్ చేసిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా నా మీద దాడి చేయడం జరిగింది. ఇదే విషయమై ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయినా కూడా కనీసం ఎస్హెచ్ఓ పట్టించుకోకుండా అందులో కాన్స్పిరసీ, దొంగతనము, మర్డర్ ఇటువంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ సెక్షన్లు పెట్టకుండా కేవలం నార్మల్ సెక్షన్ పెడుతూ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నానని మేము డీసీపీ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన వారం తర్వాత CDR కోసం అప్లై చేయడం జరిగింది. ఎప్పుడు స్టేషన్కి వెళ్ళినా కూడా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, చెప్తాం, పిలిపిస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ ఉన్న లోకల్ CCTV ఫుటేజ్ కూడా మాకు చూపించట్లేదు. ఈ కేసు సంబంధించి ఎటువంటివి కూడా ఈ వెంకటేష్ని కానీ సాయి తేజ రిమాండ్లోకి తీసుకోవట్లేదు. అసలు ఈ కేసును ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. గతంలో మేము ఇచ్చిన కంప్లైంట్ల విషయం పెట్టుకొని ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ విధమైన ధోరణి మానుకొని ఈ ఇష్యూ మీద ఎంత వీలైనంత తొందరగా ఈ రేగుండ వెంకటేష్, సాయి తేజ మా మీద దాడి చేసిన వ్యక్తులను కూడా పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి కాన్స్పిరసీ అండ్ మర్డర్ అటెంప్ట్, థెఫ్ట్ ఇటువంటి ముఖ్యమైన శిక్షలు మెన్షన్ చేస్తూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిపార్ట్మెంట్ వారిని మేము ఎమ్మెల్యే గారిని, జిల్లా కలెక్టర్ గారిని, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, డిపార్ట్మెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది అని ఆశిస్తూ మేము మరోసారి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వారిని శిక్షించడం మరి కోరుతున్నాం. మేము నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.